ఏం చేద్దాం అనుకుంటున్నావు నాకు చెప్పు అన్న. కొట్టుకొని చెప్పు, వీడియో పెట్టి మళ్ళీ అంతా చెప్పు, మాట్లాడు. మాట్లాడతా అరే వద్దురా, నువ్వు వెళ్ళిపోరా, నువ్వు మళ్ళా పాత కొడతాడు పంపించేస్తాడు. ఇంట్లో అడుగు పెట్టలే, వీడియోలో వేసిన అంటే ఎట్లుంటది? ఇంట్లో అడుగు అన్న, నువ్వు రా అన్న, ఇద్దరం కలిసి ఒక అడుగు పెడతామా అంటే ఎట్లుంటది? అవసరం లేదు, నా వాడేసిన అవసరం లేదు. ఏది రోషంతో ఇదే చెప్పు తీసుకొని నా చెప్పులు కొట్టుకుంటాను నీతో మాట్లాడితే. చెప్పు నువ్వు. బబ్బు కొత్త ఇల్లు కొన్నాడు కదా, ఆ ఇంటికి సంబంధించిన తాళాలు ఇమ్రాన్ అన్నకి ఇచ్చి ఆయన ముందుగా ఇంట్లోకి రావాలని కోరుకున్నాడు. కానీ ఇమ్రాన్ అన్న మాత్రం విపరీతమైన కోపంలో ఉన్నాడు. ఎందుకంటే రంజాన్ పండుగ రోజు అందరూ కలిసినా బబ్బు మాత్రం అసలు కనిపించలేదు. పైగా అన్న ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒక్కటి కూడా ఎత్తలేదు. ఇమ్రాన్ అన్న ఏమంటున్నాడంటే, నువ్వు పండుగ రోజు నా కష్ట సుఖాల్లో తోడు లేనప్పుడు నీ కొత్త ఇంటి తాళాలు నాకెందుకు, నీ ఇల్లు నీకే ఉంచుకో అని తేల్చి చెప్పేశాడు. దీనికి బబ్బు కూడా ఆవేశంతో ఊగిపోతూ, నువ్వు తీసుకోకపోతే నాకు అవసరం లేదు అని చెప్పి ఆ ఇంటి తాళాలను అందరి ముందే గట్టిగా నేలకేసి కొట్టాడు. అంత కష్టపడి సంపాదించిన కొన్న ఇంటి తాళాలను అలా రోడ్డు మీద పడేయడం చూసి ఇమ్రాన్కు విపరీతమైన కోపం వచ్చింది. పైసలు విలువ తెలియని వాడి నీకు ఇంత రోషం ఎక్కడిదిరా అని బబ్బు మీద బాగా కోప్పడ్డాడు. గొడవ ఎంతలా ముదిరిపోయిందంటే మధ్యలో టీం మెంబర్స్ వచ్చి ఎంత ఆపినా ఆగలేదు. ఇమ్రాన్ అన్న తన ఆవేశాన్ని తట్టుకోలేక తన చేతిలో ఉన్న ల్యాప్టాప్ ను కూడా నేలకేసి కొట్టి పగలగొట్టేశాడు. అందులో ఎంతో ముఖ్యమైన వీడియోలు వర్క్ ఉన్నా సరే బబ్బు ప్రవర్తన చూసి ఆయన తట్టుకోలేకపోయాడు. బబ్బు ఏమో, నువ్వు నన్ను కొట్టావు, ఇక నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూశాడు. కానీ అన్న మళ్ళీ అతన్ని పట్టుకొని, నువ్వు ఇవన్నీ పక్క ప్లాన్ ప్రకారం నన్ను రెచ్చగొట్టడానికే చేస్తున్నావు, నీకెవరో బాగా ఎక్కించారు అని నిలదీశాడు. చివరికి ఇద్దరి మధ్య పాత స్నేహం పోయి ఒకరి మీద ఒకరి పగ పెరిగిపోయిందా, లేక టీం మెంబర్స్ కల్పించుకొని గొడవలు సెటిల్ చేశారా? వీడియోలో మాత్రం ఇద్దరు ఎవరికి వారు తగ్గేదిలే అన్నట్టు ప్రవర్తించారు. ఆఖరికి ఏమైందో పూర్తి వీడియో పరేషాన్ బాయ్స్ ఛానల్లో ఉంది, చూడండి.